హాయ్ అండి, ఈరోజు రెసిపీ మటన్ కర్రీ. ఈ కర్రీ అన్నంలో కానీ చపాతీలో కానీ బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ 750 గ్రామ్స్ మటన్ బాగా వాష్ చేసుకొని తీసుకున్నాను. అందులో సరిపడంత గల్లుప్పు వేసుకున్నాను. ముందుగా ఉప్పు వేసుకోవడం వల్ల మటన్ బాగా వేగుతుంది. 20 to 30 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఎంత బాగా వేగితే మటన్ అంత మంచి టేస్ట్ వస్తుందండి. వేగిన తర్వాత చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోండి. పసుపు కారం ముక్కలకు బాగా పట్టేటట్టు 5 నిమిషాల వరకు కలుపుకోండి. 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని అది మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ మటన్ కర్రీ రెడీ. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.